తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన పరిస్థితి ఉంది. ఆ క్రెడిట్ అంతా కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో అప్పుడు సక్సెస్ కాని పరిస్థితి. సో ఇప్పుడు ఎంతవరకు వరంగల్ ఉప ఎన్నికల్లో మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడుకున్న తేడా ఏంటంటే అప్పుడు మేము తెలంగాణ బిల్లును తీసుకొచ్చిన సంగతి అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకున్నారని చెప్పడానికి టీఆర్ఎస్ నాయకుడే కేసీఆర్ గారు సోనియా గాంధీ దగ్గరికి పోయి బిల్లు పాస్ అయిన తర్వాత ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి కూడా వచ్చాడు. కాబట్టి ఆ బిల్లు పాస్ చేయించారు సంగతి ఉంది. అయితే అప్పుడు జరిగింది ఏంటంటే అంతకుముందు వీళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీ పెట్టి ధూమ్ధామ్ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ వల్లనే వచ్చిందనే భావాన్ని ప్రజల్లో వాళ్ళు కల్పించారు. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణలో మనం కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వమని చెప్తుంటే ఆంధ్రలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వద్దని చెప్పారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళు వద్దంటున్నారు ఒకళ్ళు ఇవ్వమంటున్నారు అనేటటువంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇవాళ తెలిసింది బిల్లు సోనియా గాంధీ పెడితేనే వచ్చింది కాంగ్రెస్ పెడితేనే వచ్చింది అనేది ఇప్పటికి ప్రజల్లో పర్కులేట్ అయింది. కాబట్టి రేపు బీజేపీ సపోర్ట్ చేసింది. బిల్లు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే మొత్తం చాలా మంది నాయకులు అనలిస్టులు చెప్తుంది ఏంటంటే బీజేపీకి అండ్ ఐ మీన్ ఎన్డీఏకి టీఆర్ఎస్ కి మధ్య పోటీ ఉంటుంది, కాంగ్రెస్ అంత పోటీని ఇవ్వదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎన్డీఏకి టీఆర్ఎస్ కి మధ్య పోటీ ఉంటుంది, కాంగ్రెస్ అంత పోటీ ఇవ్వదు అని చెప్తున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం, ఇక్కడ నలుగురు. మేము నలుగురు ఒక్కడికి ఒకటి కలిసి చెప్పటం లేదు. అట్లనే లక్షల మందిలో ఎవడైనా రకంగా చెప్తున్నారేమో కానీ అరే నన్ను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది, ప్రశ్న వెళ్ళిపోవడం చెప్పనే. మరి ఎవరో చెప్పింది కాదు, నేను స్వయంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ విత్ బేస్ వెనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఫీడ్ చేసి చెప్తున్నాను. తప్పనిసరిగా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుడనేటటువంటి పరిస్థితి. ఆడ బిల్లు ఇవ్వటం ఒకటి, దాని తర్వాత ఇవాళ సోనియా గాంధీకి ఇది ఒక గిఫ్ట్ లాగా కూడా ఇవ్వాలనేటటువంటి ఆలోచన. ఎందుకంటే ఆ రోజు బిల్లు ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా పట్టించుకోకుండా ఇచ్చిందనేటటువంటి ఆలోచన వచ్చింది. అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి, దానికి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఈ రోజు ఏ ఒక్కరో చెప్పింది కాదు, టీఆర్ఎస్ ప్రధానంగా చెప్తుంది. వేణుగోపాలాచారి గారు మీరేం చెప్తారు? మీకు ప్రధానంగా పోటీ ఇచ్చే పార్టీ ఏది? ఇప్పుడు దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ దాదాపు 400 ఎంపీలను తెలంగాణకు అనుకూలంగా చేయగలిగింది టీఆర్ఎస్ యొక్క నాయకత్వంలో కేసీఆర్ మాత్రమే. ఒకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు బిల్లు పెట్టినా దానికి సోనియా గాంధీ గారికి సెకండరీ మన బీజేపీ పెట్టినా కూడా ఉద్యమం 14 సంవత్సరాలు అహింసా పద్ధతిలో ఉద్యమం నడిపి ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలను రాజకీయ శక్తులను ఉద్యోగస్తులను అందరినీ కూడా ఏకత్రాడికి తెచ్చిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ జేఏసీ. కనుక ఈరోజు పబ్లిక్ కూడా ఎందుకు నమ్మారు? ఇప్పుడు సోనియా గాంధీ గారు మాకు బిల్లు పెట్టిందని చెప్పి గత ఎన్నికల్లో చేసిన మేము సోనియా గాంధీ మన సుష్మా స్వరాజ్ చిన్నమ్మగా అభివర్ణించినా కూడా తెలంగాణ ఉద్యమానికి సాధించింది కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించారు ప్రజలు. 4.5 కోట్ల ప్రజలు గెలిపించారు. రేపు వరంగల్లో కూడా జరగబోతుంది అదే. ఇప్పుడు నేను అనేది మొట్టమొదటి చెప్పినట్టు అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవడానికి వాళ్ళు రెండో స్థానంలో వాళ్ళు ఎవరు పోటీ పడడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుపు. ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతున్నారు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. వీళ్ళు రెండో స్థానం కొరకు వీళ్ళు పోటీ పడాలి.